అందం అంటే చార్మి, చార్మి అంటే అందం అనేటట్లు ఉంటుంది నటి చార్మి కౌర్. ఒక్కప్పుడు ఘాటు ఘాటు అందాలతో ప్రజల మనసులు దోచుకుంది ఈ భామ. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా రాణించింది చార్మి. 2001లో వచ్చిన నీ తోడు కావాలి సినిమాతో చార్మి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. 2004లో వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమాతో ఈ చిన్నది క్రేజ్ సొంతం చేసుకుంది. పేరుకు భక్తి చిత్రమే అయినా ఈ సినిమాలో చార్మి అందాలతో రెచ్చిపోయింది. గ్లామర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. చాలా సినిమాల్లో నటించా చార్మికి సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. 2005లో జ్యోతిలక్ష్మి అనే సినిమాలో నటించింది. ఇప్పుడు ఈ చిన్నది నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. పూరి జగన్నాథ్తో కలిసి ఆమె కొన్ని సినిమాలను నిర్మించింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ స్మార్ట్ సెంటర్ సినిమాను నిర్మిస్తుంది.